చలో ఇప్పుడు మనము ఒక చర్చలాగా మనము ఈ యొక్క 10 ఆజ్ఞల విషయాన్ని మనం ఆలోచించినట్టయితే 10 ఆజ్ఞల గురించి ఈ భూమి మీద 10 ఆజ్ఞలు స్థాపింపబడితే కదా ఇప్పుడు ఖచ్చితంగా 2060 లోపల ఈ భూమి మీద 10 ఆజ్ఞలు స్థాపింపబడతాయి. అయితే స్థాపింపబడితే ఎలా ఉంటుందని ఒక ఇమాజిన్ చేయాలి మనం. అంటే మనం ముందే అంటే ఈ రోజే మనం ఆ లోకాన్ని చూస్తున్నట్టుగా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. అవునా కదా? ఇప్పుడు 10 ఆజ్ఞలు ఈ భూమి మీద స్థాపింపబడ్డాయా? భూమి మీద 10 ఆజ్ఞలు స్థాపింపబడ్డాయా? లేదు. అవునా కదా? 10 ఆజ్ఞలు స్థాపింపబడదు. 10 ఆజ్ఞలు స్థాపింపబడితే లోకం ఇట్లా ఎందుకు ఉంటుంది? అవునా కదా? 10 ఆజ్ఞలు భూమి మీద స్థాపింపబడితే లోకం ఎలా ఉంటుంది, లోక మనుషుల విధానం ఎలా ఉంటుంది అని మనం ఒకసారి ఇమాజిన్ చేస్తే, ఒకసారి చర్చిస్తే, ఒకసారి మనం ఒకరినొకరు మనం మాట్లాడుకుంటే మీకు పూర్తిగా పిక్చర్ వచ్చేస్తుంది. లేకపోతే రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? పరలోక తండ్రి తప్ప వేరొక దేవుడు లేడు. ఇప్పుడు భూమి మీద ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఎవరికి పడితే రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియానిటీలో కదా ఒకరు యెహోవా దేవుడని, ఒకరేమో యేసుక్రీస్తు దేవుడని, ఒకరు పరిశుద్ధాత్మ దేవుడని, ముగ్గురు ఒకటే అని. అవునా కదా? లేదా ముగ్గురు దేవుళ్ళని, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ఇది కొలాప్స్ అయిపోతుంది. అంటే ఈ యొక్క చర్చ, ఈ విధి విధానం అనేది ఉండదు. పరలోకపు తండ్రి ఒక్కడే దేవుడు కదా, ఒకడే. ఎక్కడుంది ఆ మాట? జకరియా 14. సింపుల్ గా మనం ఆలోచిస్తే 14:9 చదవండి. జకరియా 14వ అధ్యాయము. అదోనాయ్ సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున అదోనాయ్ ఒక్కడే అని, ఆయనకు పేరు ఒకటే అని తెలియబడు. అంటే జకరియా ఏం చెప్తున్నాడు? రాబోయే సంగతిని ముందే చెప్తున్నాడు. రాబోయే సంగతిని ఏం చెప్తున్నాడు? ముందే చెప్తున్నాడు. ఏమని? సర్వలోకములకు ఎవరు? ఒకడే తండ్రి, ఆయనే యజమాని, ఆయనే దేవుడు, ఆయనే తండ్రి కదా. ఎవరు? పరలోకపు తండ్రి. ఈరోజు యేసుక్రీస్తు, యాశ్వమేశ్వర దేవుడు అనేవాళ్ళు నోరు మూతలు పడతాయి. పరిశుద్ధాత్ముడు దేవుడు అనేవాళ్ళు నోరు మూత పడతాయి. అవునా కదా? అప్పటిదాకా ఈ చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఎవరిని ఏమనడానికి లేదు. ఎందుకంటే ఈ యొక్క మాట నెరవేర్పు జరిగేంత వరకు ఇలాంటి గందరగోళం నడుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే ఆ దేవుడి చిత్తము ఏమై ఉన్నదో అనేది పరలోకపు తండ్రికే తెలుసు, మనకు తెలియదు. కాబట్టి ఈ మాట స్థాపింపబడుతుంది అంటే దీనికన్నా ఏమై ఉంటుందని అర్థమైంది. ఈ మాటకు ముందు ఏముంటుందని అర్థం? అనేక దేవుళ్ళు ఉంటుందని అర్థం. అంతే కదా? మళ్ళొకసారి అదోనాయ్ సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున అదోనాయ్ ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఇప్పటిదాకా చాలా మంది రకరకాల పేర్లు పెడుతున్నారు. అషేమ్ అని, ఇంకా రకరకాలుగా పిలుస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు 1000 పరిపాలన ఏముంటది? ఒక్కటే నామము, ఒక్కడే దేవుడు అని అంటారు. ఆయననే రాజు, ఆయననే యజమాని, ఆయననే దేవుడు అని స్థాపింపబడుతుంది.
ప్రకటన కాదు, స్థాపింపబడుతుంది. అప్పటిదాకా ఏముంటది? ఈ గందరగోళం నడుస్తూనే ఉంటది. అంటే క్లారిటీకి ఎప్పుడు వస్తారు అంటే 1000 ఏళ్ల పరిపాలన రాక మునిపే ఈ క్లారిటీకి వస్తారు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఒక్కడే అనే పదము ప్రతి నరుడు పలకాలి. ఏమని? పరలోకపు తండ్రి ఎలోహిమైన అదోనాయ్ దేవుడు యజమాని కదా, యజమాని తండ్రి దేవుడు అంతా ఒక్కడే, ఆయన సుప్రీం, ఆయన పరలోకంలో ఉండి భూమిని పరిపాలిస్తున్నారు అని 1000 ఏళ్ల పరిపాలన రాక మునిపే ఇది క్లారిటీ వస్తుంది మనుషులకు అందరికీ. 20 వర్షాలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవారికి కదా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళు కూడా రకరకాలు ఉన్నారు, అవునా కదా. నోయాడ్ అని ఒకరు, యాశ్వామస్సయ్యను మొత్తము టాప్ లెవెల్లో పెట్టేసి, అంటే తండ్రికి ఈక్వల్ గా పెట్టేసి, ఇక్కడ క్రైస్తవులు అట్లాగే పెట్టింది. అవి ఏమవుతుందంటే రాను 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 జ్ఞానము ఏమవుతుంది? స్థాపింపబడ, అంటే ఈ యొక్క 10 ఆజ్ఞలు స్థాపింపబడాలి అంటే ఈ చర్చలు, ఈ గందరగోళం అంతా ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతుంది. మనము వీలైతే మనం చెప్తాము, వీలు కాకపోతే వదిలేస్తాం, ఎవరిని ఏమనడానికి లేదు. ఎందుకంటే దీనికన్నా ముందే ఇలాంటి గందరగోళం ఉంటదని పరలోకపు తండ్రి ముందే చెప్పారు. అందుకని ఒక్కరే అని స్థాపింపబడుతుంది, రాబోయే దినాలలో స్థాపింపబడుతుంది అని పరలోకపు తండ్రి ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకని ఏమవుతుంది? రాను రాను ఒక్కడే దేవుడు అని మెల్లిమెల్లిగా భూమి మీద మొట్టమొదటి ఆజ్ఞ ఏమవుతుంది? స్థాపింపబడుతుంది.